అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. ఐ డోంట్ వాంట్ బెగ్, ప్లీజ్ బై మై పెన్స్ అంటూ ఓ వృద్ధురాలు తన మెడలో ఒక ప్లకార్డ్ పట్టుకొని 4 కూడళ్ల వద్ద పెన్నులు అమ్ముకుంటూ తన జీవనం కొనసాగిస్తూ ఉందండి. ఆ అవ్వ అమూల్యమైన ఆత్మ గౌరవానికి సంబంధించి ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నడక తడబడుతున్నా, చేతులు వణుకుతున్నా, ఎండ, వాన, చలి అనే కాలాలను కూడా లెక్క చేయకుండా కొందరు వృద్ధులు పనిచేస్తూ ఉంటారు. పేదరికం వల్ల తమ కుటుంబానికి తాము భారం కాకూడదు, తమ వంతు సాయం తమ కుటుంబానికి చేద్దామంటూ అలా రోడ్డెక్కుతూ ఉంటారండి. ఏవైనా వస్తువులు అమ్మడం, హస్తకళ రూపాలు తయారు చేయడం, పాటలు పాడడము, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తూ అలా రోడ్ల మీద జనాలను అలరిస్తూ ఆ వచ్చే డబ్బులతో వాళ్ళ జీవనం కొనసాగిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళను మనం తరచుగా రోడ్ల మీద చూస్తూనే ఉంటాము. అలా వారు చూపించిన ప్రతిభతో వచ్చిన డబ్బులు మాత్రమే తీసుకుంటారండి. అయ్యో వృద్ధులు కదా అని మనం ఉచితంగా వాళ్ళకి డబ్బులు ఇస్తే అలా వాళ్ళు తీసుకోరు. ఇలాంటి వాళ్ళందరినీ మనము 4 కూడళ్ల మధ్యలో, రైల్వే స్టేషన్లలో, బస్ స్టేషన్లలో చూస్తూనే ఉంటాము. కానీ ఇప్పటి యువతకు అలాంటి వారిని చూసే టైం ఎక్కడుందండి? రోడ్ల మీద వెళ్తూ కూడా మొబైల్ ఫోను స్క్రోల్ చేస్తూ వెళ్తూ ఉన్నారు ఇప్పటి యువత. అలా అలవాటైపోయింది వాళ్ళకి. కానీ అదే ఫోన్ స్క్రోల్ చేస్తూ ఉంటే అలాంటి వృద్ధులకు సాయం చేస్తూ వచ్చిన రీల్స్ ఎన్నో మనకి కనబడుతూ ఉంటాయి. కొందరు మానవత్వం కలిగిన రియల్ హీరోస్ అలాంటి వృద్ధులకు సాయం చేస్తూ తీస్తున్న ఫొటోస్, రీల్స్ అలా సోషల్ మీడియాలో పెడుతూ ఉంటే మనము తరచుగా చూస్తూనే ఉంటాము కదండి. ఐ డోంట్ వాంట్ బెగ్, ప్లీజ్ బై మై పెన్స్ అంటూ ఒక వృద్ధురాలు 4 కూడళ్ల మధ్య అలా బోసి నవ్వులతో నవ్వుకుంటూ ప్లీజ్ బై మై పెన్స్ అంటూ అలా ఆ పెన్నులు అమ్ముతున్న వృద్ధురాలను చూసి నెటిజన్లు ఫిదా అయ్యారండి. పూణేలో పెన్నుల ఆంటీ అని పేరొందిన ఈ రతన్ బామ్మ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యిందండి. 10 రూపాయలకే ఒక్క పెన్ను అంటూ బోసి నోరుతూ నవ్వుతున్న ఆ అమ్మను చూసి కొనకుండా ఎవరైనా ఉండగలరా? ఈ రతన్ బామ్మకు పెన్నుల ఆంటీ అని పేరొచ్చిందండి. ఇలా స్వయం కృషితో తన బ్రతుకుతనం బ్రతుకుతున్న ఆ అమ్మ ఆత్మ గౌరవానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పకుండా ఉండలేం కదండి ఎవరమైనా. ఇలాగే చెప్పుకుంటూ పోతే చాలా కొల్లలున్నాయండి. అలాగే నిజామాబాద్ లో ఒక అవ్వ పూలమ్ముతూ బస్టాండ్ లో ఎండలో కూర్చొని పూలమ్ముతుంటే అలా అవ్వను చూసిన ఒక యువకుడు తన జేబులో ఉన్న ఒక నోటును తీసి ఆ అవ్వకి ఇయ్యబోయాడట. అప్పుడు ఆ అవ్వ, ఈ పూలు తీసుకున్నాయనా, అప్పుడే నేను ఈ డబ్బులు తీసుకుంటాను అంటూ దండం పెట్టిందట ఆ పెద్దావిడ. కరోనా కాలంలో లాక్డౌన్ లో ఓ హోటల్లో వారికి గిరాకీ లేక వాళ్ళు కన్నీరు పెట్టుకుంటూ ప్లీజ్ మా దగ్గర భోజనం చెయ్యండి అంటూ సోషల్ మీడియాలో వీడియో పెడితే అది చూసిన జనాలు ఢిల్లీలోని ఈ హోటల్ బాబాకా దాబా, ఈ హోటల్ కి జనాలు భోజనం చేయడానికి క్యూ కట్టారటండి. తన కాళ్ళపై తానే నిలబడాలి, బ్రతకాలి అనే ఉద్దేశంతో కుంకర్లు పోయిన వేళ్లతో ఎడిటింగ్ చేస్తున్న 22 ఏళ్ల యువకుడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కొల్లలు ఉన్నారండి. తమ కాళ్ళపైన తాము నిలబడాలి, ఎవరి మీద ఆధారపడకూడదు అని ఆత్మ గౌరవంతో తమకు ఓపిక లేకున్నా, తమ వల్ల కాకున్నా కష్టం చేసుకుని ఆ వచ్చిన డబ్బులతోనే 4 మెతుకులు తిని కడుపు నింపుకుంటున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి. వీరంతా స్వావలంబన, నిజాయితీకి ప్రతిరూపాలు. ఉరుకుల పరుగుల జీవితంలో తల తెంచుకొని ఫోన్ చూసుకుంటూ అలా రోడ్డు మీద పోకుండా రోడ్డుపై జరిగే ఇలాంటి సంఘటనలు చూసి వాళ్లకు సాయం చేసిన వాళ్ళు కూడా ఉన్నారండి. కొంతమంది ఫోన్ లో అలాంటి వాళ్ళను చూస్తూ స్క్రోల్ చేస్తూ మరుక్షణం మర్చిపోయే వాళ్ళు ఉన్నారు. ఇంకా అలాంటి ఆత్మగౌరవంతో బ్రతికే వారి రీల్స్ చూసి పక్క వారికి షేర్ చేసే వాళ్ళు ఉన్నారు ఆ రీల్స్ ని. మరికొందరు అలాంటి వాళ్ళ వివరాలు తెలుసుకొని వాళ్లకు సాయం చేసి మౌనంగా ఉంటూ తమ పని తాము చేసుకునే వాళ్ళు ఉన్నారండి.
కష్టపడి పనిచేసే వాళ్ళది ఆత్మగౌరవం అయితే, మనకు చేతనైనంత సాయం చేసి 10 మందికి ఉపయోగపడే వాళ్ళది మానవీయ హృదయం. ఇలాంటి వారందరికీ జోహార్లు చెప్పడం మన కనీస కర్తవ్యం. కష్టే ఫలి. కష్టపడి పనిచేసి పచ్చడి మెతుకులు తిన్నా ఎంతో ఆనందాన్ని ఇస్తాయండి. కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి అంటారు కదా పెద్దలు. అన్ని శరీర అవయవాలు బాగుండి కూడా పక్కవారి పైన ఆధారపడి బ్రతికే వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే ఈ వీడియో చూసి అందులో ఒక్కరైనా మారితే ఎంతో ఆనందం. నాకు చాలా హ్యాపీ. ఇష్టంగా కష్టపడి మనమే కాదు మనతో పాటు 10 మందికి కూడా సాయం చేస్తే మన జన్మ సార్థకమే. మానవ సేవే మాధవ సేవ అంటారు కదా పెద్దలు. జై శ్రీకృష్ణ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరవకుండా బెల్ బటన్ నొక్కి పెట్టండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఉంటానండి.